దేవునికి ఇవ్వవలసిన కానుకలు మరియు దశమ భాగాలు ఎప్పుడు కూడా దేవుడికి ఇవ్వడంలో లోటు చేయొద్దు. ఎందుకంటే నిన్న చెప్పాడు కదా, నేను ఘనమైన మహారాజునని దేవుడు చెప్తున్నాడు. సో ఆ మహారాజు అంటే ఆయన ఏమి లేనివాడు కాదు, ఆమె ఏమి తక్కువ కాడు కాదు. సో ఆయన సమృద్ధిగా మనల్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఎందుకు ఇవ్వమంటున్నాడు అంటే ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలని ఇవ్వమంటున్నాడు. సో మనకు ఇవ్వడం ద్వారా ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడైనా కూడా దేవుడికి ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. అందుకే మనం ఇవ్వకుండా అపవాది ఆపివేస్తుంటా అంటాడు. మన ఆశీర్వాదాన్ని దొంగలించాలని, మన ఆశీర్వాదాన్ని ఆపివేయమని అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నిస్తుంటా అంటాడు. మనం ఈ విషయంలో అపవాదిని గెలిపించకుండా మనం చూసుకోవాలి. సో దేవునికి ఇవ్వవలసిన కానుకలు దశమ భాగాల్లో ఉండడంలో ఉన్న ఆశీర్వాదం నిన్న చూసాము దేవుడు. సో మీరు నాకు ఇవ్వకపోతే మీరు దొంగిలించిన వాళ్ళు అవుతారు. ఇచ్చేదేదో శ్రేష్టమైనది ఇవ్వండి, పవిత్రమైనది ఇవ్వండి, పరిశుద్ధమైనది ఇవ్వండి, మొట్టమొదటగా నాకే ఇవ్వండి. సో ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడే ఆయనని ఇవ్వగలుగుతాం. నువ్వు డబ్బుని ప్రేమిస్తే నువ్వు దేవుడికి డబ్బులు ఏంటిది ఆ దశమ భాగం ఇవ్వలేవు. డబ్బుని ప్రేమిస్తే ఇవ్వలేవు. దేవుణ్ణి ప్రేమించినప్పుడే నువ్వు ఆయన గురించి ఖర్చు పెట్టగలుగుతావు. ఖర్చు పెట్టాలనే ఆశ ఉంటుంది, మనస్సు ఉంటుంది. సో మనం అన్నీ సమకూర్చుకుంటాము. మనకు కావాల్సిన ఇల్లు, పిల్లల చదువు, బట్టలు, అలాగే ఫుడ్ అన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. కానీ మనం జీవితంలో ఒక్కసారన్నా ఒక మందిరానికి, మన జీవితంలో ఒక్కసారన్నా ఒక మందిరానికి ఇవ్వాలి. ఒక మందిరాన్ని మనం ఎట్లయినా కట్టగలగాలి. ఒక మందిరాన్ని కట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఉండాలి. లేకపోతే ఏమైనా సేవను ముందు నడిపించాలి మనం ఆర్థిక సహాయం ఇచ్చి. అలాంటి తలంపులు కూడా కలిగి ఉండాలి. మనందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. ఒక కారు కొనుక్కోవాలని, ఒక ఇల్లు కొనుక్కోవాలని, పిల్లల్ని మంచిగా చదివించాలని, కాలేజీలో స్కూళ్ళల్లో ఎక్కువ ఖర్చు అయినా కూడా మంచి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని. అలా మనందరికీ కూడా ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక ఏం ఉంటుంది, మంచి బట్టలు వేసుకోవాలని. కానీ దాంట్లో కొద్ది మంది మాత్రమే ఈ దేవుడి సేవకు నేను సహకరించాలి, నా తండ్రిని నేను గణపరచాలి, నా యజమానుని నేను గణపరచాలి అన్న ఉద్దేశము చాలా కొద్ది మందికే ఉంటుంది. ఆ కొద్ది మందిలో మనం ఉండాలి. సో మనము దేవుడే మనకి ఇస్తున్నాడు, అందులో నుంచి ఆయనకి ఇస్తున్నాము. అంతేకాని మనము సంపాదించిన దాంట్లో ఇవ్వడం కాదు. ఆయన మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం 10% ఆయనకి ఇవ్వాలి, ఆఫరింగ్స్ ఇవ్వాలి. సో మనందరం కూడా ఒక డ్రీమ్ కలిగి ఉండాలి. నేను కూడా మందిరాన్ని కట్టగలగాలి. మరి ఎవరైనా మందిరాన్ని కడితే దానికి కావాల్సిన సహాయాన్ని నేను అందించాలి, దానికి కావాల్సిన మెటీరియల్ని నేను అందించాలి, కావాల్సిన ఎక్విప్మెంట్స్ని నేను అందించాలి. సో నా ద్వారా కూడా ఒక మందిరం కట్టబడాలి అన్న కోరిక కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. మనం సొంత గృహం కొనుక్కోవాలని ఒక ఆశ ఉంటుంది, సొంత కారు కొనుక్కోవాలని, సొంత వాహనం కొనుక్కోవాలని, అలాగే బంగారు నగలు వేసుకోవాలని ఆశ ఉంటుంది. అలాగే దాంతోపాటు ఈ ఆశ కూడా కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. చూద్దాము. అగ్గై 1వ అధ్యాయం 1వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి అందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయ ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరబ్బాబయలుకు ప్రధాన యాజకుడును యహోజాదాకు కుమారుడైన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. సో యెహోవా వాక్కు ప్రత్యక్షమైందట. చూద్దాము. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ ప్రవక్తయగు హగ్గయ ద్వారా సెలవిచ్చినదేమనగా, సో దేవుడు అంటున్నాడు, సో ఎంతసేపు మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు, కానీ నాకు ఒక మందిరం కట్టించాలి, ఆ మందిరాన్ని మీ ద్వారా స్థాపించబడాలని ఆలోచించట్లేదు. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు. సో మనం ప్లాన్ చేసుకుంటాం, మనం ఇల్లు కట్టుకోవడానికని ఆలోచిస్తాము, కానీ దేవుడికి ఎప్పుడైనా మందిరం ఇవ్వాలని ఆలోచించామా? సో దేవుడి మందిరానికి సహాయం చేయాలని ఆలోచించామా? సో నువ్వు అలా ఆలోచించు, అలా ఆ లెవెల్లో ఆలోచించాలి ఎప్పుడైనా కూడా. ఎంతసేపు సెల్ఫిష్గా ఆలోచించకూడదు. దేవుడు వస్తేనే, ఆయన ఇస్తేనే మన దగ్గరకు వస్తుంది. ఆయన ఇచ్చిండు కాబట్టి మనం ఈ భూలోకానికి వచ్చాము. ఆయన మనల్ని పంపించాడు కాబట్టి ఈ భూలోకానికి వచ్చాము. సో కాబట్టి ఆయన ఇస్తేనే మనం ఇవ్వగలుగుతాము. అందుకే నాకు ఇచ్చే సామర్థ్యం ఇవ్వు ప్రభు అన్నప్పుడు ఆయన ఇస్తాడు. నువ్వు దేవుడి మందిరం గురించి ఆలోచించినప్పుడు ఆయన నీకు ఉండడానికి నివాసాన్ని ఆలోచించడా. నువ్వు దేవుడి నివాస స్థలం గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడైనా కూడా సెల్ఫిష్గా ఉండకూడదు. సో అందుకే నువ్వు దేవుడికి ఎప్పుడైనా కూడా దేవ నాకు ఇది చేయి అది చేయి కాదు. దేవుడు మన కోసం అన్నీ చేశాడు, అన్నీ ఇచ్చాడు. నేను నీ కోసం ఏం చేయాలి ప్రభు అని అడగాలి ఎప్పుడైనా కూడా. వాట్ షుడ్ ఐ డూ ఫర్ యూ? నువ్వు నా కోసం అన్నీ చేసేసావు, అన్నీ ఇచ్చావు, జాబ్నిచ్చావు, పిల్లల్నిచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, భర్తనిచ్చావు, భార్యనిచ్చావు, చదువునిచ్చావు, మంచి శరీరాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు. ఎంతసేపు మనం దేవుణ్ణి హింసిస్తాము, ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని. అయ్యా నీ కోసం నన్ను ఏం చేయమంటావు అడగాలి.
సో ఒక మందిరం కూడా మనం కట్టగలగాలి. లేకపోతే ఒక మందిరం కడుతుంటే దానికి కావాల్సిన మెటీరియల్స్ ఇసుక కావచ్చు, ఇటుక కావచ్చు, లేకపోతే స్పీకర్స్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఇలా ఎన్నో ఉంటాయి, చైర్లు కావచ్చు. ఏదన్నా స్పాన్సర్ చేయాలనుకుంటున్నాను, నా చేత కూడా ఇప్పించుకో ప్రభు అని ప్రార్థించుకోవాలి. కొంత సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా. చూసారా, మీరు మందిరం గురించి ఆలోచించట్లేదు, మీరు మందిరాన్ని కట్టాలని లేకపోతే మా కట్టబడాలని ఆలోచించట్లేదు, మీ ఇళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు. నేను మంచి ఇంట్లో ఉండాలి, డబల్ బిహెచ్కే 3 బిహెచ్కే విల్లాలో ఉండాలని మీరు ఆలోచిస్తున్నారే. కానీ నా మందిరము ఎంతోమంది సేవకులు కట్టబడలేక, మందిరాలు లేక వాళ్ళు హింసపడుతున్నారే. సో దాని గురించి మీరు ఏమైనా ఆలోచించారా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. ఆలోచించమంటున్నాడు దేవుడు. ఎంతసేపు పిల్లలకు కావాలి, నాకు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, ప్రమోషన్ కావాలి, అంతేకాని ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి ఒక మందిరం ఉండాలి, నా ద్వారా కూడా ఒక మందిరం కట్టబడాలి, తరతరాలు నిలిచేటట్టుగా ఉండాలి, ఆ మందిరం స్థిరపడాలి. ఆ మందిరానికి కావలసిన మొత్తం కట్టడానికి డబ్బు లేకపోయినా నాకు కావలసిన అట్లీస్ట్ ఎంతో కొంత ఇసుకను, ఇటుకను, లేకపోతే ఏదో ఒక స్పాన్సర్షిప్ చేయాలన్న తలంపు ఉండదా? ఆలోచించుకోండి, మీ ప్రవర్తనను ఆలోచించుకోండి అంటున్నాడు. హగ్గై 1:6 మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయునను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చినిగిపోయిన సంచి ఎలా ఉంటుందండి? ఎంత వేస్తే అంత జారిపోతుంటుంది. చినిగిపోయిన సంచిలో డబ్బు నిల్వ ఉండదు. అలాగే మన జీతాలు కూడా 1, 2వ తారీఖు రాగానే 3వ తారీఖు రాగానే వెళ్ళిపోతుంది. విస్తారంగా విత్తినను అంటే ఎంత కష్టపడ్డా కూడా ఫలితం లేకుండా పోతుంది. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. పనివాళ్ళలాగా మనం కష్టపడుతున్నాము, 1వ తారీఖు రాగానే లోన్లు, అప్పులు, అవి ఇవి అని అన్ని కడుతున్నాము. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే ఫస్ట్ థింక్ అబౌట్ మీ ఆల్సో అంటున్నాడు దేవుడు. నా గురించి కూడా ఆలోచించండి, నా మందిరాన్ని గురించి ఆలోచించండి, నా నివాస స్థలం గురించి ఆలోచించండి, నాకు కావలసిన మందిరాన్ని మీరు కూడా సిద్ధపరచండి అంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఆయన ఇస్తేనే మనం ఇవ్వగలుగుతాము. అది ఇవ్వగలిగే ఆశ కూడా మనం కలిగి ఉండాలి. మనం కూడా ప్రతి ఒక్కరం కూడా మందిరానికి ఏదో ఒక సహాయం చేయాలి. ఏదో ఒక మందిరము చిన్న మారుమూల గ్రామంలో అట్లీస్ట్ ఒక చిన్న గుడిసెనైనా ఇవ్వాలి, లేకపోతే ఒక రేకుల షెడ్ అయినా మనం వేసి ఇవ్వగలగాలి. ఆ తలంపు కలిగి ఉండాలి. మనము, మన పిల్లలు, మన పిల్లల పిల్లలు బాగుంటే సరిపోతుంది, దేవుడు ఎక్కడ పోయినా మంచిదే. అలాంటి ఆలోచనలో ఉండకూడదు. సో ఒకటి అలా ఆలోచించి ఉంటే తండ్రి కుమారుణ్ణి ఇచ్చేవాడా? సో కుమారుణ్ణి ధైర్యంగా ఇచ్చేశాడు తండ్రి. సో మనం ఎంత ఇచ్చినా తక్కువనే, ఎందుకంటే కుమారుడు తప్పించి తండ్రికి ఇంకా వేరే లోకము లేదు. అలాంటి కుమారుణ్ణే వద్దనుకున్నాడు మన కోసము, అలాంటి కుమారుణ్ణే ఇచ్చేశాడు దేవుడు మన కోసం. అలాంటిది మనం దేవుడు మందిరానికి ఇవ్వడంలో తప్పే ఉన్నది, దేవుడు సేవకు ఇవ్వడంలో తప్పే ఉన్నది, దేవుడిని ఇవ్వడంలో తప్పే ఉన్నది. సో మనం ఇచ్చేంత గొప్ప వాళ్ళము కాదు, కానీ ఇవ్వాలన్న మనసు ఉంటే చూసావా, ఆ మనసుని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. సో ఇంతవరకు మనందరం సెల్ఫిష్గా ఆలోచించాము, మన గురించి, మన పిల్లల గురించి, సో మన కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచించాము. అయ్యా నీ గురించి నేను ఏమైనా చేయమంటావా? అయ్యా మెటీరియల్గా ఏమైనా చేయమంటావా? నాకు కూడా సామర్థ్యం ఇవ్వండి, నాకు ఇచ్చిన డబ్బులో నేను మీకు ఒక మందిరాన్ని కట్టించాలి, మందిరాన్ని కట్టగలిగే సామర్థ్యాన్ని దయచేయండి అన్న తలంపు కూడా కలిగి ఉండాలి. సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో చూడండి, ఎక్స్పాండ్ యువర్ మైండ్ ఆఫ్ ద వే ఆఫ్ థింకింగ్. నేను ఉండడానికే లేదు, నాకే సొంత ఇల్లు లేదు, నేను దేవుడికి ఏం కట్టిస్తా, లేదా నేనే జాబ్ చేయట్లేదు, దేవుడికి ఎందుకు కట్టిస్తా? సో అలా అనుకోకండి, అలా ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు తలంపు ఉంటుంది, నీ మనసులో ఆలోచన ఉందా, ఆ ఆలోచన కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. సో ఏమంటున్నాడు? నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందును మందిరము కట్టించిన ఎడల. చూసారా, మనం మందిరం కట్టిస్తే దేవుడు ఘనపరుస్తాడట, ఘనపరచుకుంటా సంతోషపడతాడట. యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇది అందరి బైబిల్లో ఉన్నది, కావాలంటే చూసుకోండి.
సో పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో దేవుడు గణపరుస్తాడట, మన మందిరం ఇచ్చినప్పుడు సంతోషిస్తాడట. సో ఆయన ఏమన్నాడు, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానన్నాడు. నువ్వు ఆయన ఉండడానికి మందిరాన్ని కట్టడానికి నువ్వు ఆలోచిస్తున్నావే, ఆయన నీకేమన్నా తక్కువ చేస్తాడా? అప్పుడు తక్కువ చేయడు. సో సెల్ఫిష్నెస్ ఉండకూడదు దేవుడి విషయంలో. అందుకే ఆయన సొంత కుమారునే వద్దనుకున్నప్పుడు మనకి ఆస్తిపాస్తులో లెక్క కాదు, ఆయన మందిరం కింద ఒక లెక్క కాదు, ఆయన మందిరాన్ని ఇవ్వడంలో మనకు గొప్ప ధన్యత అది. సో మనం ఎప్పుడైనా కూడా ఆ లెవెల్లో ఆలోచించాలి, దేవుడి సేవకు సహాయం చేయాలని ఆలోచించాలి, దేవుడి సేవకులకు సహాయం చేయాలని ఆలోచించాలి. మన ద్వారా దేవుడి సేవ ముందుకు జరగాలి. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్గా మనం ఉండాలి. ఆ మందిరం కట్టించడానికి తలంపు కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడా. సో అప్పుడు ఏమంటాడు, నువ్వు నా మందిరం గురించి ఆలోచిస్తున్నావు, నేను నా నివాస స్థలం గురించి ఆలోచిస్తున్నావు కదా, నీ నివాస స్థలం నేను ఇస్తాను, ఇవ్వుడు నీకు ఇవ్వబడును. నువ్వు దేవుడికి ఏదైతే ఇస్తావో అది నువ్వు రిటర్న్గా తీసుకుంటావు. ఏ విత్తనం విత్తువాడో ఆ పంట కోసుకుంటానని సెలవిచ్చాడు దేవుడు. సో అందుకే లిమిట్ చేయొద్దు దేవుడికి ఇవ్వడంలో. వచ్చింది కొంత ఉన్నది కొంతనే ఇచ్చేసాను, లేదు, మనం అట్లా అనుకోవద్దు. ఎప్పుడైనా కూడా దేవుడికి ఇచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. మందిరం కట్టాలని, దశమ భాగాలు ఇవ్వాలని, ఇంకా అనేక సేవకులను పెంచి పోషించాలని మనము ఆశ కలిగి ఉండాలి. సో ఒకటి, మనం చూసేది, మనం మాట్లాడేది, మనం చేసే పనిలో అన్ని దేవుడికి మహిమకరంగా ఉండాలి. మనం ఇచ్చే డబ్బు, మనం సంపాదించే సంపాదన కూడా దేవుడికి మహిమకరంగా ఉండాలి. దేవుడి కోసమే మనము సంపాదించాలి, దేవుడి కోసమే మనం ఖర్చు పెట్టాలన్నట్టుగా ఉండాలి. అప్పుడు నీకు మిగులుబాటు ఎక్కువగా ఉంటుంది. సో విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచి తిరిగి కానీ కొంచెముగా పండేను. సో మనం గొప్పగా ఆశీర్వదించబడాలని ఆలోచిస్తున్నాం. ఓకే, మన లగ్జరీ కోసం, మన కంఫర్ట్ కోసం ఆశీర్వదించాలి. ఐఫోన్ ఉండాలి, కారు ఉండాలి, మంచి ఉండడానికి విల్లా ఉండాలి. సో విస్తారంగా ఉండాలని మనం ఆశపడుతున్నాము. కానీ మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని. సో ఎందుకు మనం ఇంకా బ్లెస్ కావట్లేదు? ఎందుకంటే మనం దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లేదు. ఎంతసేపు నా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు జాబ్ చేయాలి, నేను జాబ్ చేయాలి, నా కుటుంబమే బాగుంటే సరిపోతుంది. కానీ ఒక మందిరము ఏదైనా అవసరం ఉందా? ఆ మందిరం అన్నాక ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎన్నో మెటీరియల్స్ ఉంటాయి, ఎంతో సప్లై ఉంటుంది. దానికి నేను ఏమన్నా చేయగలుగుతానా? దానికి కూడా దేవుడు నన్ను వాడుకుంటాడా? సో దేవుడి సేవ అంటే ఒక వాక్యం చెప్పడం మాత్రమే కాదు, ఫోన్ అద్భుతాలు చేయడం మాత్రమే కాదు. ఒక మందిరాన్ని మనము దత్తత అంటాం, చూసావు కదా, అట్లా దత్తత తీసుకొని దానికి కావాల్సిన రెంట్లు కట్టడం, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కొనియడం, దానికి కావాల్సిన ఖర్చులు మనం చూసుకోవడం, అది కూడా దేవుడి సేవనే. ఒక దేవుడి సేవకు ఉపయోగపడే ప్రతిదీ కూడా దేవుడి సేవతో సమానమే. సో హెల్పింగ్ హ్యాండ్స్ అంటారు. సో ఇలా అని దేవుడు అందరితో చేపించుకోడు, కొంతమందితోటే చేపించుకుంటాడు. ఆ కొంతమందిలో మనం ఉండాలని కోరుకోవాలి. కాబట్టి విస్తారంగా కావాలని మీరు ఎదురు చూసిదిరు కానీ కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఎందుచేతననే యెహోవా అడుగుచున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు నా జీతం మిగలట్లేదు? ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను? నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇళ్లలో కట్టుకొనుటకు త్వరపడుచ చేతనే కదా. చూసారా, మందిరాలు పాడైపోతున్నాయి, మందిరాలు ఖాళీ, మందిరాలు విశ్వాసులతో నిండలేకపోతున్నారు. కానీ మీరు మాత్రం మీరు ఇల్లు కట్టుకోవాలి, ప్లాన్ చేసుకుంటున్నారు. సో త్వరపడుట చేతనే కదా. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇల్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. సో మీరు విల్లా ఉండాలని ఆశపడుతున్నారు. సో దేవుడేమొచ్చి ఆ నివాస స్థలంలో ఉండడు. సో నువ్వు దేవుడి పని కోసం ఏది చేసినా కూడా ఆయన ఇష్టపడతాడు. అందుకే ఐ వాంట్ టు బికమ్ ఏ ఫైనాన్షియల్ సపోర్ట్ టు మెనీ మినిస్ట్రీ అని పేరు చేసుకోవాలి. నేను చాలా సంఘాలకు ఫైనాన్షియల్ సపోర్ట్గా ఉండాలి నాయన. నేను చాలా సంఘాలకు, నేను దైవజనులకు నేను పెంచి పోషించాలి. సో ఒక దైవజనుడు పూర్గా ఉన్నాడు. సో మనం పెంచి పోషించాలి తనను, తన కుటుంబాన్ని, మా సేవను ముందుకు నడిపించడానికి. సో అలాంటి తలంపు కలిగి ఉండాలి. అప్పుడు మీరు ఏది అడిగినా నేను ఇవ్వగలుగుతానంటాడు. ఎందుకంటే మనము దేవుడి గురించి ఆలోచిస్తున్నాం, దేవుడి పని గురించి ఆలోచిస్తున్నాము, దేవుడి కోసం ఆలోచిస్తున్నాము. సో అప్పుడు ఆయన ఇంకా మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సో మీ ఇళ్ళల్లో కట్టుకొనుటకు త్వరపడుట చేతనే. సో చాలామంది మనం ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తాం, కానీ ఏ ఒక్కరికైనా, ఒక్క విశ్వాసకైనా తలంపు ఉంటుందా నేను చర్చిని కట్టాలని? సో ఉండదు. సో నువ్వు అడగాలి, నేను చర్చి కట్టాలని అనుకుంటున్నాను, కట్టి ఒక దైవజనుడికి ఇవ్వాలనుకుంటున్నాను, నాకు ఆ తలంపును పుట్టించు, ఆ డబ్బుని పుట్టించు అని అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు.
హగ్గై 1:10. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశమంచు కురువి ఉన్నది, భూమి పండకై ఉన్నది. సో చూసారా కొన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఇంకా ఎందుకు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వట్లేదు. అందుకే దేవుణ్ణి నన్ను ఆశీర్వదించు కాదు, నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చు ప్రభు అని అడగాలి. నాకు ఇల్లుకి ఇవ్వు ప్రభువా కాదు, అయ్యా నేను నీకు ఒక మందిరాన్ని కట్టాలని ఆశపడుతున్నాను, అనేక మందిరాలు కట్టియాలని ఆశపడుతున్నాను, నాకు అది ఇవ్వు దయచే ప్రభువా. నన్ను ఆశీర్వదించండి. మీ సేవకులకు నేను సహాయం చేస్తాను. ఒకటి, భూలోకంలో నువ్వు ఏది సంపాదించినా కూడా అది ఒక్క రూపాయి కూడా పరలోకానికి తీసుకెళ్ళవు. అందుకే యేసయ్య ఏమంటాడు, నువ్వు భూలోకంలో ధనము కూర్చుకోవాలని ఆశపడకు, ఇక్కడ దొంగలు ఉంటారు. అదే పరలోకంలో ధనం కూర్చుకోవాలని ఆశపడు, అక్కడ దొంగలు ఉండరు, చీమ కుట్టదు, లేకపోతే పురుగు పట్టదు, అది నాశనము కాదు కానీ అంటాడు. సో కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇలా మందిరాలకు భూలోకంలో ఇన్వెస్ట్ చేస్తావో, నీ పరలోకంలో నీ ధనము, పరలోకంలో నీ ర్యాంకింగ్ పెరిగిపోతుంటుంది. If you are investing on car, if you are investing on child education, if you are investing on plots, if you are investing on houses, so that is not blessings. When you are investing on God's work, that is the real blessing. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్టు, పరలోకంలో విత్తుతున్నట్టు. మనం ఒక ఇల్లు కొనుక్కుంటే పరలోకంలో మన ధనం పెరగదు, ఒక కారు కొనుక్కుంటే పరలోకంలో ధనం పెరగదు. అదే ఒక మన దేవుడి మందిరాన్ని కట్టిస్తే పరలోకంలో ధనం పెరుగుతుంది. దేవుడి సేవకులకు ఆర్థిక సహాయం అందించిన, మెటీరియల్ సహాయం అందించినా కూడా అది పరలోకంలో ధనము కూర్చబడుతుంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలగజేసి, చూసారా ఎంతసేపు మన గురించి ఆలోచిస్తున్నాం కానీ దేవుడి గురించి, ఆయన సేవ గురించి, సేవకుల గురించి, మందిరాల గురించి ఆలోచించట్లేదు. సో కాబట్టి అనావృష్టి మనకు కలుగుతుంది. ధాన్యము విషయంలోను, ద్రాక్షారసం విషయంలోను, తైలము విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనుల విషయంలోను క్షామం పుట్టించి ఉన్నాను. సో లిమిటేషన్ ఉంటుంది. సమృద్ధిగా ఆశీర్వదించబడట్లేదు. భూ పంట విషయంలో ఇంకా ఏ విషయంలో కూడా మనం సమృద్ధిగా ఆశీర్వదించబడలేకపోతున్నాము. ఎందుకంటే మనం దేవుడి గురించి ఆలోచించట్లేదు. సో సామెతలు 3:9 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. సో చూసారా, మనం ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నాం, కారు కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాం, మన ఆస్తి సమృద్ధి చేయాలని ఆశిస్తున్నాం. ఓకే, కలిగి ఉండడంలో తప్పు లేదు. ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్స్ ఎ రాంగ్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రాంగ్, ఇట్స్ ఎ కరెక్ట్. అండ్ దేవుడి చిత్తం కూడా అదే. మనం సొంత ఇల్లు కొనుక్కోవడం దేవుడి చిత్తము, కారులో తిరగడం దేవుడి చిత్తము, మంచి సమృద్ధిగా ఆశీర్వదించడం, కంఫర్ట్గా ఉండడం దేవుడి చిత్తము, కష్టాలు పడి పూటికి గతి లేకుండా ఉండడం దేవుడి చిత్తం కాదు. మంచిగా ఉండడం దేవుడి చిత్తము, సంతోషంగా ఆనందంగా ఉండడం దేవుడి చిత్తము. సో మనము ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాం కానీ దేవుడి విషయంలో ప్లాన్ చేసుకుంటున్నామా? సో అందుకే నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. సో నువ్వు దేవుడికి ఆస్తిలో భాగాన్ని, సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని మందిరం కట్టడానికి, కొంత భాగాన్ని దేవుడికి ఇవ్వడానికి చేయండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా ఎక్స్పాండ్ చేస్తాడు, ఇంకా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. నా గురించి ఆలోచిస్తున్నాడు కదా, నా మందిరం గురించి కడుతున్నాడు కదా. సో ఆయన మందిరాన్ని కడితే ఎవరన్నా లేమితనంలో ఉంటారా? ఆయన మందిరాన్ని కడితే ఎవరన్నా పేదరికంలో పడతారా? ఆయన మందిరాన్ని కట్టగలిగితే మనం ఉండడానికి ఆయన ఆలోచించడా? సో ఆలోచిస్తాడు. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. చూసారా, లిమిటేషన్ బ్రేక్ అవుతుంది, నీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎప్పుడు నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచము, ఆయనను గణపరచు. నీ ఆస్తిలో భాగాన్నిచ్చి, నీ సంపాదించిన సంపాదనలో కొంత సంపాదన దేవుడికి ఇచ్చేయి. అప్పుడు నీ సమృద్ధిగా నుండును. సమృద్ధి అంటే అబౌండెంట్ బ్లెస్సింగ్, లిమిటేషన్ అనేది ఉండదు. నీ గానుగోల నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్లును. సో యూ విల్ గెట్ న్యూ బ్లెస్సింగ్స్, న్యూ ప్రాస్పరిటీ, న్యూ బ్లెస్సింగ్స్, అబౌండెంట్ బ్లెస్సింగ్స్ అండ్ వెల్త్ నీకు ఉంటుంది. హ్యాపీ వెల్తీ లైఫ్ ఉంటుంది. సో దేవుడికి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఆయన గుర్తుపెట్టుకోండి. మన మందిరానికి ఇచ్చిన సేవకులకి ఇచ్చిన మనుషులు మర్చిపోయినా కూడా దేవుడు మర్చిపోడు. నీ మంచి హృదయంతో నువ్వు దేవుడు సేవ నడవాలని నువ్వు ఇస్తున్నావు అనుకో, ఆ హృదయాన్ని దేవుడు చూసి ఆశీర్వదిస్తాడు. ఆ హృదయాన్ని ఆశీర్వదించినప్పుడు కుటుంబము, మన తరతరాలు కూడా ఆశీర్వదించబడతాయి. సో ఇప్పటి వరకు మనం సెల్ఫిష్గా ఆలోచించవచ్చు, ఓకే, ఇట్స్ ఓకే, ఎందుకంటే మనం వాక్యం సరిగా తెలియకపోవచ్చు. కానీ ఈరోజు వాక్యం ప్రత్యక్షమైంది కదా. అందరూ కూడా ప్రేయర్ చేసుకోండి, కంపల్సరీ. అయ్యా నేను నీకేమైనా చేయగలగాలి, అయ్యా నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి, చాలా మ్యాన్ ఆఫ్ గాడ్స్కి నేను సపోర్ట్ చేయాలి, చాలా మందిరాలకు నేను సపోర్ట్ చేయగలగాలి, ఆ సామర్థ్యాన్ని నాకు ఇవ్వు ప్రభు అన్నప్పుడు నువ్వు ఇవ్వాల్సిన ₹1,00,00,000 అయితే ఆయన 10 కోట్లైనా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఆశ, నీ ఆతృత,
నీ ఆవేశము, నీ ఆలోచన, నీ ఆశ, నీ దాహము, నీ ఆకలి దేవుడి పట్ల ఏది ఉందో అది తప్పకుండా దేవుడు నీకు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఇది దేవుడి చిత్తము. సో దేవుడి చిత్తం. మనం ఉండడానికి సొంత ఇల్లు లేకపోయినా, అయ్యా నాకు ఉండడానికి సొంత ఇల్లు లేకపోయినా పర్లేదు నాయన, నీకోసం ఒక మందిరం కట్టాలని ఆశపడుతున్నాను. చిన్న మందిరమైన, ఒక 100 మంది 1000 మంది పట్టే మందిరమైన కట్టించాలని ఆశపడుతున్నాను. లేకపోతే మందిరం కడుతుంటే దానికి కావలసిన మెటీరియల్ని నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను అని ఆలోచించును. దేవుడు నీ ద్వారా ఆ మందిరాన్ని కట్టించుకొని నువ్వు ఉండడానికి పెద్ద మందిరాన్ని, పెద్ద నివాసాన్ని నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుడి నివాసం గురించి ఆలోచించినప్పుడు దేవుడు నీ నివాసం గురించి ఆలోచించాడు. మనం ఇవ్వకుండా కూడా ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. మనము దేవుని మందిరానికి అంతగా ఇవ్వకపోయినా, మందిరం కట్టేయకపోయినా మనం ఉండడానికి గృహాలను ఇచ్చాడు దేవుడు, నివాస స్థలం ఇచ్చాడు. సో ఇప్పుడు మనము దేవుడి గురించి ఆలోచిద్దాం, దేవుడి వైపు నుంచి ఆలోచిద్దాం. ఎంతసేపు మనం దేవుడి దగ్గర నుంచి తీసుకోవడమేనా, ఎంతసేపు దేవుడి దగ్గర నుంచి లాక్కోవడమేనా, ఎంతసేపు దేవుడిని హింసించడమేనా? అయ్యా నాకు ఇది కావాలి, అది కావాలి, అది ఇది అదే అంతేనా? నేనేమి ఇవ్వాలి, నేను దేవుడికి ఏం చేయగలగాలి, నేను దేవుడికి ఏమి ఇవ్వగలగాలి? ఇంకా ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా, ఫైనాన్షియల్గా కావచ్చు, మెటీరియల్స్టిక్గా కావచ్చు, ఇంకా ఆత్మలు సంపాదించడం కావచ్చు, ఇంకా ఏదైనా కూడా ఏమైనా చేయాలని ఆశ కలిగి ఉండాలి. సో 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునికి కావలసిన బంగారు పనికి బంగారమును. చూసారా, మందిరం అంటే ఇటుక, ఇసుక, లేకపోతే ప్లాన్, లేకపోతే రేకుల షెడ్, లేకపోతే వాటర్ సప్లై కావాల్సిన ఫిల్టర్స్, లేకపోతే చైర్స్, ఏసీ, కూలర్స్, ఇలా ఎన్నో ఉంటాయి మందిరం అంటే. సో ఆ కాలంలో 1 దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయంలో, సో నేను దేవుని మందిరంకి కావాల్సిన బంగారు పనికి బంగారమును. సో ఆ కాలంలో బంగారంతో తయారు చేసేవాళ్ళు గుడులను. సో ఇసుక ఇటుక కాకుండా బంగారంతో చేసేవాళ్ళు. సో బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుముని, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధములైన రత్నములను, తెల్ల చలువ రాయి విశేషంగా సంపాదించి తిని. సో చూడండి, ఏదైనా మందిరం కడితే నేనేమైనా సహాయం చేయాలా అని అడగండి, తప్పు లేదు. సో అది చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉండాలంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలంటే ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉండాలి. తర్వాత మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు. ఓహో, వీళ్ళు నా మందిరం కోసం ఆలోచిస్తున్నారు. ఏదైనా మన శక్తి మించి ఒక 100 చైర్లను మనం కొనివ్వాలి. ఒక కెమెరా కావచ్చు, వీడియో కావచ్చు, లేకపోతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా, లేకపోతే మందిరానికి ఇటుకలు కావచ్చు, ఇసుకలు కావచ్చు, ఇట్లా ఏదన్నా ఒకటి కట్టివ్వాలి. లేకపోతే దేవుడు ఇంకా మన శక్తి సామర్థ్యాలు ఇస్తే కంప్లీట్గా మందిరమే మన ద్వారా కట్టబడాలి. సో నువ్వు భూలోకంలో ఒకసారి మందిరాన్ని దేవుడు కట్టబడిస్తే, సో అది దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. ఆయన ఎప్పుడు కూడా రుణం ఉంచుకునే దేవుడు. ఆయన పేరు మీద ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోడు. సో ఈ ఆశ కలిగి ఉండాలి మన అందరం కూడా. మళ్ళీ మార్నింగ్ లేస్తే అయ్యా దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, తుమ్ములు వచ్చాయి, జ్వరం వచ్చింది, అయ్యా నా కొడుకుకి ఇది కావాలి, అయ్యా నా పిల్ల పెళ్ళి కావట్లేదు, గర్భఫలం రావట్లేదు. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఆయనను విసిగిస్తుంటా ఉంటాం. సో అలా కాకుండా, అయ్యా వాట్ షుడ్ ఐ డూ ఫర్ యూ, నేను నీకోసం ఏం చేయాలి, ఏం చేయగలను? ఎందుకంటే ఆయన కోసం ఏం చేసినా తక్కువే. ఎందుకంటే సొంత కుమారుడినే ఇచ్చాడు. ఇక మనం ఎంత ఇచ్చినా ఏం చేసినా కూడా తక్కువే. కాబట్టి ఇదంతా ఒక కృతజ్ఞత కలిగిన హృదయం. మన మైండ్ సెట్ని మార్చడానికి, మన వే ఆఫ్ థింకింగ్ని మార్చడానికి, మనకున్న సామర్థ్యాన్ని పెంచడానికి, మనమే ఆశీర్వదించబడడానికి. నువ్వు ఒక మందిరం కట్టించినాక దేవుడు నిన్ను తక్కువ చేస్తాడా? ఎక్కువనే ఉంచుతాడు కానీ తక్కువ చేయడు. అంటే ఆ మందిరాన్ని కట్టగలిగే శక్తి సామర్థ్యం ఇచ్చిన దేవుడు నిన్ను, నీ పిల్లల్ని పెంచి పోషించగలుగుతాడు. సో ఆ ఆశ కలిగి ఉండండి, ఆ దాహం కలిగి ఉండండి. సో ఈ భూలోకంలో మనం ఎందుకు వచ్చామంటే ఆయనను ఆరాధించి, స్తుతించి, వాక్యం విని, ఆయన గురించి తెలుసుకొని, ఆయనకు ప్రార్థించి, ఆయన గురించి తెలుసుకొని పరలోకానికి వెళ్ళడమే. ఇప్పుడు ఆరాధన స్తుతి ఎక్కడ జరుగుతుంది? మందిరంలో. వాక్యం ఎక్కడ తెలుసుకుంటావు? మందిరంలో. దేవుడి గురించి ఎక్కడ తెలుసుకుంటావు? మందిరంలో. ఇవన్నీ జరిగేది. ప్రార్థనలు ఎక్కడగా చేసుకుంటావు? మందిరంలో. సో ఇవన్నీ జరిగేది ఇక్కడ మందిరంలో. ఆ మందిరముకు ఉండడానికి ఒక స్థలం ఉండాలా కావద్దా? ఉండాలి. ఆ మందిరం కట్టబడాలా వద్దా? కట్టబడాలి. సో మనం భూలోకానికి వచ్చింది, యూ షుడ్ నో ద జీసస్ క్రైస్ట్. యేసయ్య గురించి తెలుసుకోవడానికి నువ్వు భూలోకానికి వచ్చావు. ఈ భూలోకంలో నువ్వు ఆరాధన స్తుతి ద్వారా దేవుని మహిమపరచడానికి భూలోకానికి వచ్చావు. సో అలాంటప్పుడు ఒక ఫిజికల్ గ్యాదరింగ్ ఉండాలి. సో అలాంటి గ్యాదరింగ్ కావాల్సిన
మెటీరియల్ మ్యాన్ పవర్ లేకపోతే ఎక్విప్మెంట్స్ నేను కొనివ్వగలగాలన్న ఆశ కలిగి ఉండాలి. సో ఇప్పటి వరకు మనకు ఆశ లేకపోవచ్చు. సో వీ హ్యావ్ సెల్ఫిష్గా ఆలోచించాం. బట్ వాక్యం వచ్చింది కాబట్టి మనం ఎక్స్పాండ్ చేయాలి. మన ఆలోచించే విధానాన్ని, మాట్లాడే విధానాన్ని, మన ప్రార్థన విధానాన్ని కూడా మార్చాలి. 10 సంవత్సరాల నుంచి అదే ప్రార్థన, నేను నా పిల్లలు, కారు బంగ్లా, లేకపోతే ఆరోగ్యము, జ్వరము తగ్గి, బీపీ, షుగరు, థైరాయిడ్, అంతే ఇదే. కానీ ఎప్పుడైనా దేవా ఇది చేయాలనుకుంటున్నాను, నాకు ఆ సామర్థ్యాన్ని దయచేయండి దేవా, నేను ఒక మందిరాన్ని కట్టించాలనుకుంటున్నాను, ఇంకా అనేక దైవజనులను నేను పోషించాలనుకుంటున్నాను. సో ఏలియా కాలంలో బజెల్బా అనే ఒక లేడీ, జజ్బెల్ అనే లేడీ అన్య పూజారులను ఒక 400 మందిని పెంచి పోషించేది. సో మనం అలా మ్యాన్ ఆఫ్ గాడ్స్ని కూడా చేయగలగాలి. చాలామంది ప్యాషన్తో వస్తున్నారు, మ్యాన్ ఆఫ్ గాడ్స్ డబ్బు లేక వాళ్ళు ఆగిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకు మనం సాయం చేస్తే దేవుడి సేవ ముందడికి జరుగుతుంటుంది. ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తప్పకుండా తృప్తి కలిగిస్తాడు. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, చూసారా, మక్కువ కలిగి ఉండాలి, ఇష్టం కలిగి ఉండాలి. నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు గాక. సో ఆ మందిరం కోసం నేను సంపాదించాలి, మందిరం కోసం నేను కట్టగలగాలి. అట్లీస్ట్ నేను ఒక మందిరాన్ని స్థాపించాలి కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. చూసారా, ఆ సంపాదన కాక నా దగ్గర ఉన్నది కూడా నేను దేవుడి మందిరాని కోసం ఖర్చు పెడతాను అన్న ఆశ కలిగి ఉండాలి. చూద్దాము. నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. సో చూసారా, మనకున్న దాంట్లో కూడా కొంత ఇస్తాను. సో ధన్యత, అది హ్యాపీగా ఇవ్వాలి. సో నా దేవుడికి ఇస్తున్నాను, సో ధన్యతగా ఇవ్వాలి. సో అలా ఇచ్చినప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో గదుల గోడలు రేకు మూతకును బంగారు పనికిని బంగారమును వెండి పనికిని వెండి పని వారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఒఫీరు బంగారమును 14,000 మనుగుల పుటమును వేయబడిన వెండిని ఇచ్చిచున్నాను. సో చూసారా, ఒక మందిరం అంటే ఎన్ని కావాలి అప్పుడంటే బంగారము వెండి తోటి. ఇప్పుడు మనకు ఐరన్, బ్రిక్స్, అలాగే మెటీరియల్, మ్యాన్ పవర్, ఇలా ఎన్నో ఉంటాయి. సో ఆశ కలిగి ఉండండి. నేను చేయాలి. ఐ వాంట్ టు డూ ఇట్ ఫర్ అట్లీస్ట్ 1 చర్చ్ అయినా నేను కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి. ఈ భూలోకంలో నేను ఒక చర్చ్ని నేను కట్టాల్సిందే. ఎందుకంటే యేసయ్య ఏమన్నాడు చెప్పండి, నేను పరలోకానికి వెళ్తున్నాను, మీకోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. స్థలాలు లేకపోతే మీకోసం స్థలాన్ని సిద్ధపరుస్తాను అన్నాడు. ఉండడానికి ఇల్లును తయారు చేస్తా అన్నాడు. ఆ ఇల్లులు దేంతో కడుతున్నాడు తెలుసా? అది ఇసుకతోటి కాదు, బంగారంతో కడుతున్నాడు పరలోకంలో ఇల్లులు. సో మనకేం చెప్పేలాడు కమెంట్మెంట్, ఆయన లాస్ట్ ఆఖరి మాట ఏంటిది? సో నేను వెళ్తున్నాను, మీరు కూడా త్వరలో మిమ్మల్ని వచ్చి తీసుకొని వెళ్తాను, మీరందరూ ఉండడానికి నివాసాన్ని నేను తయారు చేస్తాను, గృహాలను తయారు చేస్తాను, రూములను తయారు చేస్తాను, సిద్ధపరుస్తాను అన్నాడు. మీరు వచ్చినప్పుడు ప్రాబ్లం కాకుండా. సో అది బంగారంతో కట్టే ఇల్లు. సో మనం ఇక్కడ ఏంటిది, ఇటుకతోటే కడుతున్నాం ఇల్లు. సో ఆయన మన కోసం ఒక ఇల్లు సిద్ధపరుస్తున్నప్పుడు పరలోకంలో, భూలోకంలో ఒక చర్చిని సిద్ధపరచలేమా? ఇది మన క్వశ్చన్. మార్చుకోవాలి. మాట్లాడే విధానము, ఆలోచించే విధానము అండ్ ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఎన్లార్జ్గా చేసుకోవాలి. సెల్ఫిష్గా ఆలోచించద్దు. సో ఎందుకంటే ఆయన మనకు ఇల్లులు కట్టాలని అన్నప్పుడు మనం కూడా ఎంతో కొంత కట్టివ్వాలన్న ఆశ కలిగి ఉండాలి. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 5వ వచనము, ఈ దినమున యెహోవా ప్రతిష్టముగా మనపూర్వకంగా ఇచ్చువారైన వారు మీలో ఉన్నారా? సో ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు, ఈ దినమున యెహోవా ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? ఇప్పుడు మనందరికీ క్వశ్చన్ ఇది. మనపూర్వకంగా దేవుడికి మందిరాన్ని కట్టడానికి ఆశ కలిగి ఉన్నామా? ఒక్క మందిరమైన మనపూర్వకంగా కట్టగలుగుతామా? లేకపోతే మందిరానికి కావాల్సిన ల్యాండ్ ఇవ్వగలుగుతామా? అయ్యో నాకే ల్యాండ్ లేదు, అయ్యో నాకే ఇల్లు లేదు, అయ్యో నాకే 3 పూటల భోజనం కలగట్లేదు, అయినా కూడా నువ్వు దేవుడి గురించి ఆలోచించు, దేవుడి పని గురించి ఆలోచించు. ఏ విత్తనం విత్తుతాడో ఆ పంట కోసుకుంటాడు అన్నాడు. నువ్వు ల్యాండ్ ఇస్తే దేవుడు నీకు ల్యాండ్ ఇస్తాడు, బంగారం ఇస్తే బంగారం ఇస్తాడు, వెండి ఇస్తే వెండి ఇస్తాడు, ఒక చర్చి కట్టిస్తే దేవుడు నీకు ఒక పెద్ద ఇల్లు కట్టిస్తాడు. అది నువ్వు విత్తుతున్నావు విత్తనాలు, అదే విత్తనాన్ని అదే పంట కోసుకుంటావు. మనీ ఇస్తే మనీ నీకు రిటర్న్గా ఇస్తాడు. సో ఎవరు మనపూర్వకంగా ఏది ఇచ్చినా కూడా దేవుడికి మనపూర్వకంగా ఇచ్చాలి. మీలో ఉన్నారా? మన లోపల ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? సో ఉన్నవాళ్ళు గాడ్ బ్లెస్ యూ.
అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇజ్రాయేళ్ల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిరపు పనికి, చూడండి, మనపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాములను, 20,000 మనుగులను వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మనుగులు ఇనుము ఇచ్చిరి. సో అంత విస్తారంగా ఇచ్చారు మందిర పనికి. సో మందిరం కట్టాలంటే 10 చేతులు కలిస్తేనే అవుతాయండి, ఒకరి వల్ల కాదు. మన మారుమూల గ్రామంలో కూడా చాలామంది దైవజనులు ఉన్నారు, వాళ్ళకు ల్యాండ్స్ ఉన్నాయి, మందిరం కట్టడానికి లేవు, చిన్న గుడిసెలు వేసుకొని మందిరం కడుతున్నారు. సో మనకు తెలియకపోయినా కొంతమంది కాంట్రాక్ట్స్లో కూడా తెలిసిన ఏమన్నా ఉంటే వాళ్ళ గురించి ప్రార్థించాలి. అయ్యా, నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను మందిరము, అది ఇచ్చే శక్తిని నాకు దయచేయండి అని ప్రార్థించాలి. మనపూర్వకంగా ప్రార్థించండి. ఇప్పటి వరకు మనం సెల్ఫిష్గా ఆలోచించాము, ఆ బ్రేక్ చేయాలి ఆ సెల్ఫిష్నెస్ని. తమ యొద్ద రత్నములు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు, చూసారా, రత్నాలు ఉన్న వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షనీయుడైన యెహీయేల్కి ఇచ్చిరి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగుగా మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. అర్థం చేసుకోండి, గులుక్కుంటా, సనుక్కుంటా, విసుక్కుంటా ఎప్పుడు దేవుడికి ఇవ్వద్దు. ఆయన ఘనమైన మహారాజు, ఆయన రాజుకే రాజు, ప్రభువులకే ప్రభు, దేవుళ్ళకే దేవుడు. కొన్ని కోట్ల దేవదూతలు ఆయన సమూహంలో ఉన్నాయి. అవి ఒక్క దేవదూత వచ్చినా కూడా భూలోకం స్మాష్ అయిపోతుంది. ఆయన తయారు చేసిన ఒక దేవదూతకి అంత ఘనత ఉంటే, అంత పవర్ ఉంటే, ఆయనకి ఎంత పవర్ ఉండాలి. సో పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి. నువ్వు ఏది ఇచ్చినా దేవుడికి పూర్ణ మనస్సుతో ఇవ్వు, సంతోషంగా ఇవ్వు, ఆనందంగా ఇవ్వు. నాకు లేకున్నా కూడా దేవుడికి ఇచ్చేసాయి గనుక వారు అలాగా మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడేరి. సో దేవుడు సంతోషిస్తాడు, మనసు సంతోషపడుతుంది. మనకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎస్, ఈ జీవితంలో నేను ఒక దేవుడికి ఒక మందిరాన్ని కట్టించాను అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నువ్వు 100 ఇల్లులు కొనుక్కో, దానికంటే ఎక్కువ ఒక దేవుడికి ఒక మందిరానికి సహాయం చేయి. అది గొప్ప ధన్యత, అది గొప్ప ఆశీర్వాదం, అది మనందరికీ కూడా. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి, దావీదుకు ఒక కోరిక ఉండే, ఏమని, నేను మందిరం కట్టియాలి దేవుడికని. కానీ దేవుడు ఏమంటాడు, నువ్వు మందిరం కట్టద్దు, ఎందుకంటే నువ్వు యుద్ధం చేసావు, అనేక మందిని చంపావు, నీ చేతులు రక్తంతో కూడుకున్నాయి, కాబట్టి నువ్వు మందిరం కట్టొద్దు అంటాడు దేవుడు. చూసారా, అందరితో చేపించుకోడు దేవుడు, కొంతమందితోటే. నీ కొడుకైన సొలొమోను ఉన్నాడు కదా, ఆయనతో నేను కట్టించుకుంటాలే అంటాడు. దావీదుకి ఆశ ఉంది మందిరం కట్టాలని, కానీ ఆశను నెరవేర్చాడు దేవుడు, వాళ్ళ కుమారుడైన సొలొమోనుతో నెరవేర్చుకుంటాడు. సో మనం కూడా ఆశ కలిగి ఉండాలి. అందరూ ఎవరితో పడితే వాళ్ళతో ఆయన మందిరానికి సహాయం చేయించుకోడు. అందులో ఉన్నవాళ్ళు ధన్యులు, ఆ ధన్యతలో మనం ఉండాలని కోరుకోవాలి. బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇజ్రాయేళ్ల దేవా యెహోవా. సో ఆయన మన తండ్రి, మన 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 యొక్క యజమాని, మన తండ్రికి మనము నివాస స్థలాన్ని ఏర్పరుస్తున్నాము, మన తండ్రికి మనం కట్టిస్తున్నాము. నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. సో ఏ మందిరం అయితే కడుతున్నామో ఆ మందిరంలో ఆరాధన, స్తుతి ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మందిరం అన్నాక డిఫరెంట్గా ఉండదు, ఓన్లీ ఆరాధన, స్తుతి అండ్ వాక్య పరిచర్య, ప్రార్థన. సో ఇవే జరుగుతుండాలి, స్తోత్రాలు జరుగుతుండాలి మందిరంలో. సో యెహోవా భూమి ఆకాశాన్ని అందు సమస్తమును నీ వశము. చూసారా, భూమి ఆకాశము సమస్తమైన వశము. ఆయనకి ఏమిచ్చినా రుణము తక్కువనే. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. సో ఆయనదే రాజ్యం, భూలోకం ఆయనదే. ఆయన తలుచుకుంటే ఎంతమందితో ఎన్ని మందిరాలైనా కట్టించుకోగలుగుతాడు. సో మన రోల్ ఏంటిది, మన ప్రియారిటీ ఏంటిది, మన పాత్ర ఏంటిది ఒక మందిరం కట్టడంలో, సో అన్నది మనం ఆలోచించుకోవాలి. ఆయనకు తలుచుకుంటే ఒక్కరితోటే ఒక 100 మందిరాలైనా కట్టేయగలుగుతాడు. ఆ ఒక్కరు ఆశ కలిగి ఉండాలి. ఇప్పుడు మనకు మందిరం కట్టేయాలన్న ఆశ లేదు, ఆయన కూడా చేయించుకోడు. మందిరాలకు సహాయం చేయాలన్న ఆశ లేదు, ఆయన కూడా చేయించుకోడు, ఇప్పించుకోడు, బలవంతం చేయడు ఆయన. సో ఎప్పుడైతే నీకు కట్టాలి, నేను సేవకులను సహాయం చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఫుడ్, అకామిడేషన్స్ ఇవ్వాలి, వాళ్ళ పిల్లల్ని కూడా నేనే చదివించాలి, వాళ్ళ కుటుంబాలను పోషించాలి, దేవుడి సేవ కోసం ఒక సేవకుడిని నేను దత్తత తీసుకోవాలి, ఒక సంఘాన్ని దత్తత తీసుకోవాలి, ఆలోచన కలిగి ఉంటావా, అప్పుడే దేవుడు నీకు వర్కౌట్ చేయగలుగుతాడు. నాకు ఏ ఆలోచన లేదు, వద్దు, నేను నా కుటుంబం, అంతవరకే ఆలోచిస్తున్నావా, అంతవరకే ఆశీర్వదించబడతావు. బిహైండ్ ద లిమిట్ ఆలోచిస్తున్నావా, బిహైండ్ ద లిమిట్ ఆశీర్వదించబడతావు.
సో నువ్వు ఎలా ఆలోచిస్తావో, ఎలా తలంపు కలిగి ఉంటావో దేవుడు కూడా అలాగే పనిచేసి పెడతాడు, పనిచేస్తాడు. సో ఆయన ఏమన్నాడు, సో నువ్వు నా మందిరం గురించి ఆలోచించట్లేదు, నీకెందుకు మందిరం ఇవ్వాలి, నీకెందుకు ఇల్లు ఇవ్వాలి, నీ పిల్లలకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి, నీకెందుకు పిల్లలకు చదివించాలి, అట్లా ఏమనుకోడు ఆయన. ఏమి అట్లా సెల్ఫిష్ కాదు. కృప ఆయనకు ఉన్న పేరేంటిది, కృపా సత్య సంపూర్ణుడు, మహిమ గల దేవుడు, ఘనమైన రాజు. సో ఘనమైన రాజు కాబట్టి ఆయన ఘనంగానే ఆలోచిస్తాడు, మళ్ళాగా కోషించి ఆలోచించాడు. ఆయన లిమిటెడ్గా ఆలోచించాడు, పోనీలే ఇచ్చేద్దాంలే అని ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా, మన వే ఆఫ్ థింకింగ్ బట్టి దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటా అంటాడు. ఐశ్వర్య గొప్పతనము నీ వలన కలుగును. చూసారా, మనకు ఐశ్వర్యము, డబ్బు, ఇల్లు, జాగా, బంగ్లా ఇవన్నీ దేవుడి వల్లనే కలుగుతాయి. నీవు సమస్తమును ఏలు వాడవు. సో సమస్తము ఆయన చేతులను ఉంది, పరలోకము భూలోకము. బలమును పరాక్రమను నీ దానములు. హెచ్చించి వాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. చూడండి, హెచ్చించు వాడవును, అందరికీ బలము. ఏ బలము? ఆర్థికంగా బలం ఇచ్చేవాడు, లేకపోతే సంఘాలను కట్టడానికి శక్తినిచ్చేవాడు, హెచ్చించేవాడు, గణపరిచేవాడు, ఆశీర్వదించేవాడు, బలమునిచ్చేవాడవు నీవే. సో ఆయన్ని ఇస్తేనే అవుతుంది. ఆ మందిరం కట్టాలని నీకు ఆశ ఉంది, ఆయన డబ్బు ఇవ్వకపోతే ఎలా అవుతుంది? లేదు కదా. నీకు ఆకలి ఉంది, ఆయన డబ్బు ఇవ్వకపోతే ఎలా అవుతుంది? లేదు కదా. అందుకే ఆశతో పాటు నాకు సామర్థ్యాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, హెచ్చించండి. నేను హెచ్చించిన కొద్దీ నీ మందిరాలకు నేను సహాయం చేయగలగాలి. ఆ ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆ దాహం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇస్తాడు. ఆయన కొదువ లేదు, ఎంతంటే అంత ఇవ్వగలుగుతాడు, అన్లిమిటెడ్గా ఇవ్వగలుగుతాడు. మా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. సో ఇంతకు మించిన గొప్ప ధన్యత ఈ భూలోకంలో ఇంకా ఏది లేదు. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా కొండుట నేనెంత మాత్రపు వాడను. చూసారా, ఆ సామర్థ్యం ఇవ్వాలి. ఆ మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మా కొండుట నేను ఎంత మాత్రపు వాడను. ఒక మందిరం కట్టడానికి మనం ఎంత ఏ పాటి వాళ్ళం చెప్పండి. ఒక మందిరానికి, దేవుడి మందిరానికి సహాయం చేయడానికి మనం ఏ పాటి వాళ్ళము చెప్తున్నా కదా. అది ధన్యత. అని అందరితో చేయించుకోడు, అది అందరికీ అదృష్టం ఉండదు. ఆ కృప, దేవుడి యొక్క కృప అందరి మీద అలా ఉండదు, కొంతమంది మీదనే ఉంటుంది. ఎందుకంటే ఎవరితో పడితే వాళ్ళతో కూడా ఆయన చేయించుకోడు పనులు. నా జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగాను కదా. సో స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. అర్థమవుందా? స్వసంతాభ్యంలో అంటే మనం సంపాదించడంలో కొత్త ఇచ్చిన ఆయనే ఇచ్చిండు. సమస్తము నీ వల్లనే కలిగింది కదా. మన పిల్లలు ఆయన వల్లనే కలిగింది, మనం సంపాదించుకునే సంపాదన ఆయన వల్లనే కలిగింది, మన జాబులు ఆయన వల్లనే కలిగింది, మన ఆస్తులు, మన కార్లు, బంగ్లాలు, బంగారం, బట్టలు అన్నీ ఆయన వల్లనే వచ్చాయి. సో మనం ఏ పాటి వాళ్ళము ఆయనకి ఇవ్వడానికి? ఎంత వాళ్ళము? ఏ పాటి వాళ్ళము? సో కొంత వాళ్ళమే. ఇచ్చేంత గొప్ప వాళ్ళం కాదు, నిజంగా చెప్తున్నా. ఆయన మందిరానికి సహాయం చేసేంత గొప్ప వాళ్ళం మనము కాదు. సో ఆ ప్లేస్లో మనం ఉండాలని కోరుకోవాలి. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాను. ఈ భూలోకంలో మనందరం కూడా టెంపరీ సిటిజన్సే. ఏదో ఒక రోజు వచ్చాము, ఏదో ఒక రోజు వెళ్ళిపోతాము. సో ఏ ఒక్కటి కూడా మనం తీసుకువెళ్ళలేము. మనకు సూట్ కేసు తీసుకొని వెళ్ళలేము, మన బంగారు నక్లెస్ వెళ్ళలేము, మన చీపురు కట్టతో సహా, అగ్గిపుల్లతో సహా ఏది తీసుకెళ్ళలేము. సో పరదేశం, వీఆర్ ద ఫారినర్ టు దిస్ ల్యాండ్. సో మళ్ళీ మన స్వదేశానికి వెళ్ళాల్సిందే. మా భూనివాస కాలము నీడే అంత అస్థిరము, స్థిరంగా ఉన్నవాడు ఒకడును లేడు. ఎవ్వరు కూడా 1000 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు. పర్మనెంట్గా లక్షల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ అస్థిరులే. ఈ అస్థిరమైన ప్రజల కోసం, ఈ అస్థిరమైన ధనం కోసం, ఈ అస్థిరమైన జాబుల కోసం, ఈ అస్థిరమైన ఈ ఇల్లు కట్టుకోవాలన్న కోసం ఎందుకు? మనం ఎంతో ప్రేమతో, ఇష్టంతో 20-30 సంవత్సరాలు కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటాం. దాంట్లో 10 ఇయర్స్ ఉంటాము, 20 ఇయర్స్ ఉంటాము, చనిపోతాము. ఆ ఇల్లును కూడా మనం తీసుకోపోలేము. అది నువ్వు దేవుడికి ఒక మందిరాన్ని కట్టావు అనుకో, పరలోకంలో నీ పేరు రాయబడుతుంది. భూలోకంలో నువ్వు ఒక ఇల్లు కొనుక్కున్నావు అనుకో, పరలోకంలో నీ పేరు రాయబడదు. భూలోకంలో ఒక కారు కొనుక్కున్నావు అనుకో, పరలోకంలో నీ పేరు రాయబడదు. సో ఎప్పుడైతే నువ్వు దేవుడి కోసం ఆలోచిస్తావో, దేవుడి పనుల కోసం ఆలోచిస్తావో, పరలోకంలో నీ యొక్క ధనము రెట్టింపు అవుతుంది. మా దేవ యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. చూసారా, ఆయన వల్లనే. ఆ మెటీరియల్ ఆయన ఇచ్చిందే, కానీ నీ చేతు ద్వారా ఇప్పించుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ మెటీరియల్ అయినా, ఆ డబ్బు అయినా, లేకపోతే ఆ ఎక్విప్మెంట్స్ అయినా కూడా ఆయనే ఇచ్చేదే. ఆయన ఎవరి ద్వారా అయినా ఇప్పించుకుంటాడు, కానీ మన చేతుల ద్వారా ఇప్పించుకోవడం ధన్యత కలిగినదే. అంతయు నీదే అయి ఉన్నది. సో ఎంత బంగారమైనా, బట్టలైనా, ఇల్లైనా, జాగలైనా, డబ్బైనా అన్నీ ఆయన ద్వారానే వచ్చాయి, ఆయన వల్లనే వచ్చాయి. ఆయన మన చేతులతో ఇప్పించుకోవడం గొప్ప ధన్యత. సో అందుకే అంతయు నీదే ఉన్నది. ఈ రోజు నుంచి ఆశ కలిగి ఉండండి.
సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడేనేసయ్య, అయ్యా వాక్యం గురించి, మందిరం గురించి గొప్పగా చెప్పావు తండ్రి. ఎస్ మై లార్డ్, మీకు ఇవ్వడంలో ధన్యత, ఆ ధన్యతను మేము కోల్పోయాము నాయన. అయ్యా మమ్మల్ని కూడా యూజ్ చేసుకోండి. మా ఫైనాన్షియల్ సపోర్టర్గా సంఘాలకు ఫైనాన్స్ సపోర్ట్ చేసే శక్తిని మాకు దయచేయండి. మందిరం ఒక్క మందిరమైన కట్టగలిగే శక్తి సామర్థ్యాలను దయచేయండి. అయ్యా అందరికీ డబ్బు ఉంటుంది కానీ మనసు మాత్రం ఉండదు నాయన. ఆ మనస్సుని మాకు పుట్టించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.